4వ కీర్తన. ఈ యొక్క కీర్తన చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి కీర్తన. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ 2 భాగాలు, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. యేసుక్రీస్తుకు ప్రభువుకు ముందు, అంటే దేవుడే నరునిగా ఈ లోకానికి రాకముందు ఉన్న చరిత్ర పాత నిబంధనగా చెప్పబడుతుంది. అలాగే యేసు ప్రభు దగ్గర నుంచి చరిత్ర కొత్త నిబంధనగా చెప్పబడుతుంది. అయితే ఈ పాత నిబంధనలో 150 కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు అనగా ఆడదగినవి, ఆలోచించదగినవి. అవి అధ్యాయాలుగా ఉంటాయి, కానీ భాగాలుగా అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, చాలా వినసొంపుగా ఉంటాయి, చదవదగినవిగా ఉంటాయి. నేను కూడా 51వ కీర్తన ఏం చేశానంటే ఒక పాటలాగా రాశా. 51వ కీర్తన దావీదు పశ్చాత్తాపపడి రాసిన కీర్తన. దీన్ని రాగం కట్టి పాటగా పాడుకుంటూ ఉంటాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన కీర్తన. దావీదు రాజు జీవితాన్ని మలుపు తిప్పిన కీర్తన. దేవునికి దూరమైన క్షణంలో దేవునికి దగ్గర చేసిన కీర్తన పశ్చాత్తాప కీర్తన. అందుకే నేను రాగం కింద కట్టుకుని అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటా. ఈ 150 కీర్తనలు కూడా అలా రాగాలు కట్టొచ్చు మనం. ఈ 184వ కీర్తనలో 84వ కీర్తనలో గీతన రాగం మీద పాడదగిందంట ఈ కీర్తన. అంటే చక్కని రాగం మీద పాడదగింది. ఇప్పటి వరకు మరి చక్కని గీతాలను ఆలపించారు మన ప్రియులందరూ కూడా. అయితే 84వ కీర్తన రచించింది ఎవరంటే కోరాహు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కుమారులు రచించారు ఈ 84వ కీర్తన. వీళ్ళ చరిత్ర ఏంటంటే, ఈ కోరాహు అనే అతను దేవుని జనాంగంలో ఒకడే. దేవుడు ఏర్పరచుకున్నాడు, మీరు నా సొత్తుగా ఉండాలి, మీరు నా ప్రజలుగా ఉండాలి, మీరు ప్రత్యేకించబడిన జనాంగముగా ఉండాలి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని మంచి ప్రదేశానికి నడిపిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఒక జనాంగాన్ని ఎన్నుకున్నారు. ఆ జనాంగమే ఇశ్రాయేలు. ఆ జనాంగంలో ఒకడే ఈ కోరాహు అనేటటువంటి వ్యక్తి. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోక, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని మనస్సును అర్థం చేసుకోక, దేవుని మీదనే తిరుగుబాటు చేసినటువంటి ఒక గుంపు ఉంటే వాళ్ళతో కలిసి మనసు ఏకీపించినవాడు ఈ కోరాహు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, దేవుని మీదనే తిరుగుబాటు చేసి దేవుని కోపాన్ని చూసినటువంటి ఈ కోరాహు కడుపున అద్భుతమైన ఆణిముత్యాలు పుట్టాడు. మామిడి చెట్టును ఏం పడతాయి, ఏం కాస్తాయి? మామిడికాయలు కాస్తాయి, అవునా? మంచోడు కడుపు మంచోడు పడతాడు, దిక్కుమాలుడు కడుపు నాడు పడతాడు, దిక్కుమాలుడు పడతాడు. కానీ చరిత్రలో చెప్పుకోదగినటువంటి బిడ్డలు ఆణిముత్యాలు ఎవరంటే ఈ కోరాహు యొక్క కుమారుడు. తండ్రి ఏమో దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. ఏమంటే ఆకాశం మీద తిరిగంట తూ అని ఉమ్మేసాడంట ఒకటి దేవుడి మీద. ఎక్కడ పెడుతుంది? ఆడి ముఖం మీద పెడుతుంది. అలాంటి కోరాహు. చెరువు మీద కొంగలిగిందంట. ఎవరికి నష్టం? చెరువు నష్టమా? కొంగకే నష్టం కదా. అలాగే చాలా మంది దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నువ్వు నాకేం చేసావు, నన్ను ఎందుకు పుట్టించావు? సాధ్యమైతే ఏం చేయాలి? దేవుడు బతుకులు నడుపుకోవాలి, అవునా? నేనే మనసుకొని దేవుడు వేడుకుంటే అలా సహాయం చేస్తాడు దేవుడు. కానీ మనం చాలా అద్భుతమైనప్పటికీ బైబిల్ గ్రంథం మానవ జీవితాన్ని నీటి ఆవిరితో పోల్చింది, క్షణమాత్రం ముందు నీడతో పోల్చింది, ఉదయాన్ని పోసి సాయంత్రానికి వాడిపోయే పువ్వుతో పోల్చింది. మన బ్రతుకులు ఎంత అండి? గ్యారెంటీ ఉందా ఈ జీవితాలకు? ఒక వస్తువులో కంపెనీ తయారు చేస్తే గ్యారెంటీ ఇస్తాడు, కానీ మన జీవితానికి గ్యారెంటీ ఉందా? కానీ మిక్కి అల్పులైనటువంటి ఈ మనుషులు దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసే జనాంగంలో ఒకరిగా ఉన్నాడు కోరాహు. ఎప్పుడైతే వీళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారో, దేవుని స్థానంలో వేరొకటి పెట్టుకుని అదే దేవుడు అనుకుని వారు ఎప్పుడైతే పూజ చేసి, ఆరాధించే, భక్తి చేసి, ప్రార్థన చేసే ప్రయత్నం చేశారో, దేవుని కోపాన్ని వాళ్ళు చూశారు. ఇది చరిత్రలో జరిగిన సంఘటన. భూమి రెండుగా నెరవేరిస్తే, భూమి రెండుగా విడిపోయి నోరు తెరిస్తే, ఆ విడిపోయినటువంటి ఆ భూమి మధ్యలో పడి చచ్చిపోయారు. వాళ్ళలో ఒకటి కోరాహు.
ఇటువంటి దౌర్భాగ్యుడు కనుకున్న మనుషులు పుట్టారు. వీళ్ళంటారు చాలా మంచి మాటలు మాట్లాడతారు. వీళ్ళు 84వ కీర్తనలో వీళ్ళు దేవుడిని ఏమని పిలుస్తున్నారు అని అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని పిలుస్తున్నారు. ఇప్పుడు మన దేవుడు ఎవరయ్యా అంటే కొంతమంది యేసుక్రీస్తు అని చెప్తారు, కొంతమంది యెహోవా అంటారు. నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటాను. మీకు పేరు పెట్టింది ఎవరు? మీకు పేరు పెట్టింది మీ తల్లిదండ్రులు. అవునా? మీకు ముందుగా ఉన్న తరం, మీకు ముందుగా ఉన్న జనాంగం మీకు పేరు పెట్టారు. మరి దేవుడికి పేరు పెట్టింది ఎవరు? ఇప్పుడు వచ్చిందా ఈ సందేహం? పాత నిబంధనలో యెహోవా అని పిలిచారు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని పిలిచారు. అది పేరు మారిపోద్దా? కాలం మారితే పేరు మారిపోద్దా? సరే, ఒకవేళ దేవుడికి ఏదైనా పేరు ఉంది అనుకుంటే దేవుడికి ముందుగా ఎవరైనా ఉంటే కదా పేరు పెట్టాలి. దేవుడికి ముందే ఎవరైనా ఉంటే వాళ్ళే దేవుళ్ళు అవుతారు. ఎందుకు అవుతాడు దేవుడు? అంటే దేవునికి పేరు పెట్టినోడు ఎవడం లేడు, పెట్టగల సామర్థ్యం కూడా ఎవరు చేయలేదు. కానీ ఆయన చేసే పనిని బట్టి బైబిల్ గ్రంథంలో ఆయన్ని పిలిచారు. స్వస్థపరిచేవాడైతే ఏమని పిలిచారు? స్వస్థపరచు యెహోవా అని పిలిచారు. చూసే దేవుడు నీవే అని అంటే యెహోవా ఈరే అని పిలిచారు. అవునా? ఆయా కాలాలలో ఆయా సందర్భాల్లో దేవుడు చేసే పనిని బట్టి ప్రజలు దేవుణ్ణి పిలుచుకున్నారు. ఆయా భాషల్లో పిలుచుకున్నారు కాబట్టి మనకు రకరకాలుగా కనిపిస్తా ఉండదు, వినిపిస్తా ఉండదు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు నరావతారికి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏమని పిలవాలో కూడా ఆయన చెప్పాడు. దూత ద్వారా ముందు కనిపించి ఏమన్నాడు? కన్యక గర్భవతి కుమారుని కొడుతుంది, ఆయనకు యేసు అని పేరును పెట్టండి. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఒక పర్పస్ తో, ఒక కారణంతో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుడు ఆయనను రక్షకుడు అనగా యేసు అని పిలుస్తాడు. భాష మారితే పేరు మారిపోద్ది. మన పేరు భాష మారితే నీ పేరు నా పేరు మారిపోతా మారదు. మీ పేరు చెప్పండి సార్. తిమోతి బాబు గారు. ఇంగ్లీష్ లో ఏమని రాయాలి? తిమోతి బాబు అనే రాయాలి. హిందీలో తిమోతి బాబు అని రాయాలి. తమిళంలో తిమోతి బాబునే రాయాలి, తిమోతి బాబునే పిలవాలి. అవునా? ప్రపంచంలో భాష మారితే ఎవడి పేరు మారదు, కానీ యేసుక్రీస్తు అనే ఒక్కని పేరు మారిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. తెలుగులో యేసుక్రీస్తు అంటాం, ఇంగ్లీష్ లో జీసస్ క్రైస్ట్ అంటాం, హిందీలో యేసు మసీ అంటాం. కన్నడలో ఇంకోలా పిలుస్తారు, తమిళ్లో ఇంకోలా పిలుస్తారు, ఉర్దూలో ఇంకోలా పిలుస్తారు. ఏంటయ్యే విచిత్రం? భాష మారితే పేరు మారిపోతుంది అంటే ఈ దేవుడికి అంటే ఒక దేవుడు ఒక నామం కలిగిన వాడు కాదు, ఈయన సర్వనామములు కలిగిన వాడు. ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ఈ లోకానికి దేవుడే నరావతారికి వచ్చాడు. ఆయన ఏమని పిలిచారంటే రక్షకుడు అని పిలిచారు. నువ్వు రక్షించు నాయనా, రక్షకుడా అంటే రక్షిస్తాడు. పోషించు నాయనా, పోషకుడా అంటే నేను పోషిస్తాడు. స్వస్థపరచు నాయనా, స్వస్థపరచువాడా అంటే నేను స్వస్థపరుస్తాడు. అయితే ఈ కోరాహు కుమారులు దేవుడు ఏమని పిలిచారంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. మనం అనుకుంటున్నాడు యేసు ప్రభు ఒక 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత ఫోటో దిగుతాడు కదా. ఈ మధ్య చాలా గృహాల్లో ఫోటోలు కనపడుతున్నాయి. ఆయన ఫోటో ఎలా ఉంటది? యేసు ప్రభు ఫోటో చాలా మంది పెట్టుకుంటారు, ఆకారాన్ని పెట్టుకుంటారు. ఎలా ఉంటుంది ఆ ఫోటో? ఒక 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఫోటో దిగినట్టు కనపడతాడు ఆయన. యేసు ప్రభు రూపాన్ని దేవుడు మనకు అందించలేదు, అనగా దేవుడే తన రూపాన్ని మనకు అందించలేదు. ఆ రోజుల్లో ప్రభువుల దినాల్లో చిత్రకారులు లేరు, అప్పుడు ఫోటోగ్రాఫర్లు లేరు. కానీ మనం ఏం చేస్తామంటే రూపాన్ని పెట్టుకుంటాం. మనం అనుకుంటున్నట్టు డల్ గా నీరసంగా ఉండే దేవుడు కాదు ఈ దేవుడు. ఈ కోరాహు కుమారులు చూశారు, తండ్రి చూడలేనిది, ముందు తరాలు చూడలేనిది. ఈ యవ్వన బిడ్డలు చూశారు. ఎవరు చూశారు? దేవుణ్ణి దేవుడిగా చూశారు. ఎవరు పిలిచారు దేవుణ్ణి? సైన్యముల అధిపతి యెహోవా. దేవుడు ఎలా కనిపిస్తున్నాడా మీకు? శాతకాలంలో కనిపిస్తున్నాడా? దేవుడు ఎలా కనిపిస్తున్నాడు నీకు? అసమర్థుడుగా కనిపిస్తున్నాడా? పచ్చగంగరుడికి లోకం అంతా పచ్చ కనపడిద్దాట. అవునా? అవిశ్వాసికి దేవుడు అవిశ్వాసిగానే కనపడతాడు, బలహీనుడిగానే కనపడతాడు.
మనము దేవుడు చూసే విధానంలో మార్పు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ దేవుడు అనే విషయం నేను మాట్లాడలేదు. నువ్వు ఏ దైవాన్ని నమ్మినా నీ ఊహకు అందులోనే నువ్వు నమ్ము వస్తావాలి. మనకు తండ్రి ఒకడే, మనకు జన్మలు ఇచ్చిన వాడు ఒకడే, ప్రపంచాన్ని కూడా సృష్టికర్త ఒకడే. ఈ కోరహు కుమారులు చెప్తున్నారు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. పాత నిబంధనలో 281 సార్లు ఉంటది. ఏ పదం? సైన్యముల అధిపతి అని యెహోవా అని 281 సార్లు ఉంటది. శాస్త్రవేత్తలకు అంతు చెక్కట్లేదండి దేవుడు ఎక్కడున్నాడు, ఈ సృష్టి కనుక ఎవరున్నారు. ఒక మహాశక్తి ఉంది, ఒక మహా జ్ఞానవంతుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడని శాస్త్రవేత్తలు ఊహకు అందరిగా సృష్టి ఉంది. చాలా ప్రయత్నాలు చేశారు దేవుడు ఎక్కడున్నాడు కొనుక్కునే ప్రయత్నం, కానీ వాళ్ళకి అంతు చెక్కట్లా. మనం ఏమాత్రం శాస్త్రవేత్తలు బుర్ర హీట్ ఎక్కిపోతుంటే మనం ఎంత దేవుడు అంచనా వేయడానికి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తేటగా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన అసామాన్యుడుగా లేడు. మనం చంద్రుడి మీదకి వెళ్ళగలం. ఈ మధ్యన చంద్రుడి మీదకి వెళ్ళారు కదా చాలా మంది, అవునా? శాస్త్రవేత్తలు వెళ్ళే ప్రయత్నం చేశారు. సూర్యుడి మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? సూర్యుడి మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? సూర్యుడు చల్లగా లేడు, బగబగా మండుతూ ఉన్నాడు. బగబగా మండే సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళలేకపోతే దాన్ని చేసిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళగలమా? పరలోకములో అనగా అంతు చిక్కని ఆ పరలోకంలో ఆ ఉన్నతమైన స్థానంలో దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన వెంట ఆయన సముఖంలో కోట్లాది సైన్య సమూహములు ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే, ప్రతి వ్యక్తి కనుక ఒక దేవదూత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప సైన్యములు నడిపిస్తున్నాడు. ఈ కోరహు కుమారులు దేవుని ఏమని ఏ విధంగా చూశారనంటే, సైన్యముల అధిపతి యెహోవాను చూశారు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పాత నిబంధనలో దేవుడిగా చూసిన వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు, ప్రాఫిట్స్. ఈ ప్రవక్తలు ఎవరంటే సామాన్యమైన ప్రజలు కాదు, నీ వంటి నా వంటి వాళ్ళు కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. ఎవరండి? చెప్పాలి, నోటితో చెప్పాలి. ప్రవక్తలు ఎవరి చేత ఏర్పరచబడ్డారు? దేవుని చేత ఏర్పరచబడ్డారు. దేవుడు వీళ్ళతో మాట్లాడేవాడు. వీళ్ళతో దేవుడు మాట్లాడా? డైరెక్ట్ గా దేవుడు స్వరాన్ని విన్నారా? మీరేం పలానా ఊరు వెళ్ళండి, పలానా చోట ఇల్లు కట్టుకోండి, పలానా చోట మీ సంపదలు పెంచుకోండి, పలానా నేను చెప్పిన మాటలు పలానా మాటలు ప్రజలకు చెప్పండి అని దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడా? కానీ పాత నిబంధనలో పూర్వపు కాలంలో దేవుడే కొంతమందిని ఏర్పరచుకుని ప్రవక్తలను వారితో మాట్లాడేవాడు. అంటే ఈ ప్రవక్తలు సామాన్యమైన వాళ్ళు కాదు. 7 సంవత్సరాలు కరువు వచ్చిందయ్యా అని చెప్తే కరువు వచ్చేసేది. ఆ 7 సంవత్సరాల కరువు తర్వాత ఆ 7 సంవత్సరాల కరువును ఎలా ఎదుర్కోవాలో కూడా దేవుడు చెప్పేవాడు. ఎదుర్కొనబోయే కీడును దేవుడు చెప్పి దానికి పరిష్కారం కూడా చెప్పేవాడు. ప్రజలు భద్రపరచబడేవాళ్ళు. అయితే ప్రవక్తలు చెప్పారు ఏమని? మన దేవుడు సైన్యములకు అధిపతి అని. నేనంటాను, తండ్రి భక్తిహీనుడైనా, తండ్రి సంస్కారహీనుడైనా, తండ్రి పనికిరానుడైనా ఆయన కొడుకును పుట్టినటువంటి కోరహు బిడ్డలు ప్రవక్తల స్థాయిలో ఆలోచించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తలు చెప్పిన విధముగా మన దేవుడు సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి. ఈ మధ్యన నేను ఇప్పుడు మేము వచ్చిన కారు ఎక్కిగా కారు అన్నమాట. 5 గేర్లు ఉంటాయి, రివర్స్ గేర్ కలిపి 6. అయితే మొన్న ఈ మధ్యన నేను ఇంకో కారు నడపాల్సి వచ్చింది. మా సంఘంలో ఒక ఏమన్నా వచ్చిన పెళ్లి చూపులు అయితే ఒక కారు తీసుకొచ్చాను, నన్ను నడపమన్నాను. సరే, మచిలీపట్నం నుంచి విజయవాడ హైవే చాలా బాగుంటుంది, 4 వే. చక్కగా వెళ్తా ఉన్నాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒక 100 స్పీడ్లో వెళ్తుంటే డ్రైవింగ్ చేసేవాడు తెలిసిపోద్ది ఇంకో గేర్ ఉందా లేదా అని. నేను 5వ గేర్లో వెళ్తున్నా, ఎందుకంటే నేను రెగ్యులర్గా నడిపే కారు 5వ గేరే ఉంటుంది, 5 గేర్లో ఉంది. ఆ కారు కొంచెం మొరాయిస్తుంది, అంటే ఇంకో గేర్ ఉందన్నట్టుగా సౌండ్ చేస్తుంది. ఏంటని గేర్ రోడ్ అని చూస్తే ఆ గేర్ రోడ్ మీద 6 ఉంది, అంటే 6 నెంబర్లు ఉన్నాయి. రివర్స్ లో కలిపింది 7. 6వ గేర్ ఉందని తెలిసిన తర్వాత చూసిన తర్వాత నేనేం చేశానంటే 6వ గేర్ వేశాను. అంటే 5వ గేరు టాప్ గేర్ అంటారు, 6వ గేర్ ఇంకో గేర్ ఎక్స్ట్రా ఉంటే డబుల్ టాప్ అంటారు. అంటే మామూలుగా 5వ గేర్ బండి వెళ్ళే స్పీడ్ కంటే కూడా ఇంకొంచెం స్పీడ్గా ఇంకొంచెం మెత్తగా వెళ్తా ఉంటుంది. నేను ఎప్పుడైతే 6వ గేరు కూడా ఉందని గమనించి దాన్ని ఉపయోగించుకున్నానో
బండి ఇంకొంచెం వేగంగా ఇంకొంచెం చక్కగా వెళ్ళడం ప్రారంభించింది. ప్రేమ దాని సామర్థ్యం నాకు తెలియనంత వరకు కూడా దాన్ని ఉపయోగించుకోవడం నాకు తెలియదా. దాని సామర్థ్యాన్ని నేను చూసిన తర్వాత, ఆ సామర్థ్యాన్ని గమనించిన తర్వాత దాన్ని ఉపయోగించుకుంటే ఇంకొంచెం వేగంగా వెళ్ళడం ప్రారంభించింది. నేను అడుగుతున్నాను ఈ రాత్రికాల సమయంలో, దేవుని సామర్థ్యాన్ని అంచనా వేసి మనం భక్తి చేస్తున్నామా? దేవుని సామర్థ్యాన్ని అంచనా వేసి మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని సామర్థ్యాన్ని, ఆయన శక్తియుక్తులను, ఆయన జ్ఞానమును అంచనా వేయగలిగిన వారు అన్నాను. కనీసం వాక్యంలో ఉంటది, దేవునిని ఎరిగిన వారు బలము కలిగి ఏమనుంటది, గొప్ప కార్యములు చేస్తారు. దేవుడు ఏంటో తెలుసుకోవాలి. మనం అనుకుంటున్నట్టుగా దేవుడు బలహీనుడుగా లేడు. మనం అనుకుంటున్నట్టుగా దేవుడు శక్తిహీనుడుగా లేడు. మనం అనుకున్నట్టుగా దేవుడు మరణానికి భయపడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణానికి ఎవరైనా భయపడతాడు? దేవుడే కాదు. అందుకనే మన నిరీక్షణకు ఆధారమైంది ఏంటంటే ఆయన పునరుద్ధానం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ కోరాహు కుమారులు దేవుని ఏమని పిలిచారంటే సైన్యములకు అధిపతి. అతను దేవుని పిలిచారు. అదే లైన్లో మూడో వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా. ఏమని పిలిచారు దేవుణ్ణి? రాజా అని పిలిచారు. రాజా ఒకటి. రాజు మనోడైతే దెబ్బలకు ఏముంటామంట? పోతూ ఉండదంట. వడ్డించేవాడు మనోడైతే ఆఖరి బంతులు కూర్చున్నా అన్ని పడతాయి. అవునా? వడ్డించేవాడు మనోడైతే ఆఖరి బంతులు కూర్చున్నా అన్ని పడిపోతాయి. కొంతమంది ఆఖరి బంతులు వచ్చేవాడు చాలా ఉన్నాం. అదే వడ్డించేవాడు మనోడు ఇంకో జాతిని కూడా తెచ్చిపెట్టి పెట్టేస్తాం. రాజు మనోడైతే దేవుణ్ణి మనం రాజుగా చూడగలుగుతున్నామా? ఒక రాజు రాజ్య సంస్థానంలో రాజుగా ఉన్నవాడు బాధ్యత ఏంటంటే రాజ్యాన్ని భద్రపరచాలి. బాధ్యత ఎవరిదే? రాజ్యం మీద రాజుదే. రాజ్యాన్ని భద్రపరచాలి. శత్రువు వస్తే ఇదిగో ఈ ప్రజల తరపున యుద్ధం చేసి కాపాడాలి. కరువు వస్తే రాజ్యాన్ని పోషించాలి. ఈ కోరాహు కుమారులు దేవుడిని ఎలా చూడగలిగారంటే నా రాజా అని చూడగలిగారు. అందుకని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు అంటాడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు కూడా దేవుడే సార్, నాకు ఇష్టమే సార్. చాలా మంది చెప్తా ఉంటారు. నువ్వు దేవుడని ఒప్పుకోవడం గొప్ప సంగతి కాదు. నువ్వు దేవుడని ఒప్పుకోవడం, యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవడం గొప్ప సంగతి కాదు. ఒప్పుకున్నంత మాత్రం నీకు ఒరిగేదేం లేదు. ఎందుకంటే దెయ్యములు సైతము నమ్మి కొడుకుతున్నాయి. నువ్వు నమ్మితే చెయ్యాల్సింది ఏంటంటే నమ్మడం కాదు, ఆయన నీ ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువుని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకోవాలి. ఎందుకని ఒప్పుకోమంటుందనంటే ప్రభు అనగా రాజు సింహాసనం మీద ఉంటాడు. మంత్రివర్గం కార్యవర్గం అంతా అటుపక్క ఇటుపక్క కూర్చుని ఉంటారు. సైన్య భటులు ఉంటారు. సైన్యంలో ఉన్న మనుషులు ఉంటారు. ప్రజలు ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఆ రాజమందిరంలోనికి ముందు ఏం చేయాలంటే ప్రభువుల వారికి నమస్కారము చెప్పాలి. ఏం చెప్పాలి? రాజులు ఎవరు పిలవాలి? రాజా అని పెట్టుకోగలరు. ఏం పిలవాలి? రాజా నమస్కారం కుదరదు. ఏం పిలవాలి? ప్రభువుల వారికి నమస్కారము అని పిలవాలి. ఎందుకు? అతను రాజుగా ఉన్నాడు కాబట్టి. ఆ రాజుగా ఉన్నవాడు పని ఏంటి? పోషిస్తాడు, రక్షిస్తాడు, పరిపాలిస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు, అన్ని చేస్తాడు. నువ్వు యేసు ప్రభుని ఎలా పరిగణిస్తున్నావు? రాత్రికాల సమయంలో దేవుని ఏ విధంగా నువ్వు కొలుస్తున్నావు? ఈ రాత్రికాల సమయంలో ఆలోచించుకుంటే నీ జీవితం దీవించబడితే. ఈ కోరాహు కుమారులు తండ్రి చూడలేకపోయినా దేవుణ్ణి దేవుడిగా చూడగలిగారు. రాజా అని పిలవగలిగారు. ప్రియమైన బిడ్డలారా, రాజుగా కనిపిస్తున్నాడా? క్రైస్తవ్యం భారతదేశానికి ఎంతో చేసింది. సాధారణంగా మనం సంపాదించుకున్న సంపాదన ఏం చేస్తాం? మన బిడ్డలకి బ్యాంకులో వేసుకుంటాం, బిడ్డలకు దాచి పెడతాం. అవునా? ఇంకా వస్తు వాహనాలు ఏమైనా కొనుక్కుంటాం. సంపాదించినవన్నీ అమ్మేసి ఇళ్ళు అమ్మేసి, పొలాలు అమ్మేసి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తంతాన్ని అమ్మేసిన సొమ్మంతా కూడా డబ్బులు సంచులో పెట్టుకుని
భారతదేశం వచ్చి అనాథాశ్రమాలు కట్టి, వృద్ధాశ్రమాలు కట్టి, స్కూళ్ళు కట్టి, కాలేజీలు కట్టి, ఏమండి భారతదేశంలో సేవ చేసి భారతదేశంలో చచ్చిపోయారు ఎవరంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు. క్రైస్తవులు భారతదేశానికి చెడు చేయలే, ఎప్పుడో ఉంటాడు, వాటి మూలంగా కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కానీ క్రైస్తవ్యం ఎవరిని బాధ పెట్టేది. ఎందుకు వీళ్ళు ఉన్నయన్ని ఎందుకు అమ్ముకున్నారంటే వీళ్ళ నిరీక్షణ ఏంటంటే, వీళ్ళ నమ్మకం ఏంటంటే, వీళ్ళు దేవుణ్ణి రాజుగా చూశారు. ఆ రాజు 2000 సంవత్సరాల క్రితము నరునిగా ఈ లోకానికి వచ్చి మనుషుల చేత ఒక గొర్రె వలె మేక వలె బాధించబడి, శిలువ వేయబడి, చంపబడి, సమాధిలో పెట్టబడి 3వ రోజు లేచి మళ్ళా తన స్థానానికి వెళ్ళిపోయి అన్నాడు, త్వరగా వచ్చేసేయండి, మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను అన్నాడు. వీళ్ళు పిచ్చోళ్ళ ఇంటి స్థలం అమ్మేలా, వీళ్ళు పిచ్చోళ్ళ ఈ పొలాలు అమ్మేలా. ఈ లోకంలో మనం సంపాదించుకున్న లెక్కలోకి రాదు. దేవుని కోసం మొత్తం మనం సమాజానికి సేవ చేసి మనం చనిపోతే ఆ రాజుతో పాటు యుగయుగాలు జీవిస్తామని నమ్మి ఏం చేశారంటే భారతదేశానికి సేవను చేశారు. ప్రేమ దేవుని బిడ్డ, రాజుగా నువ్వు దేవుని నమ్మితే నీ ద్వారా కొంతమంది బాగుపడతారు. ఆయన మన రాజు అయితే, ఆ రాజే మన తండ్రి అయితే మనం రాజకుమారులం కదా, రాజకుమార్తెలం కదా, మన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ మధ్యన మేము ఏం చేసామంటే ఒక పిల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద కనబడి ఇంత పిల్లి 3 రోజులు 4 రోజులు పిల్లిని తీసుకొచ్చి ఏం చేసాం, ఇంట్లో పెట్టుకున్నాం. నా భార్య బయటకు వెళ్ళినప్పుడు చూసి జాలి పడి తెచ్చి ఇంట్లో పెట్టింది. దానికి పాల పేగ పెట్టి పిల్లలకు పోసినట్టు పాలు పోసి పెంచితే ఒక 4 రోజుల క్రితం అది ఏం చేసిందంటే 3 పిల్లలకి జామనిచ్చింది. చూడండి, ఆ దగ్గరికి వెళ్తే ఊరుకోట్ల. జంతువులు కూడా పిల్లలకి అంటున్నాయి, పోషిస్తున్నాయి, పెంచుతున్నాయి, పెద్ద వాటిని చేస్తున్నాయి. ఈ లోకంలో మన కుటుంబం కోసం మన కోసం చేసుకున్నది లెక్కలోకి రాదు. ప్రియమైన బిడ్డలారా, మనుషులుగా మనం ఉన్నామంటే ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుణ్ణి రాజుగా చూసుకోవడం ఏం చేశారంటే కుటుంబాల కోసం చేసిన దానికంటే సమాజం కోసం ఎక్కువ చేశారు. సమాజం కోసం ఎక్కువ చేశారు. ఈ కోరాహు కుమారులు కూడా దేవుడిని ఏమని పిలిచారంటే రాజా అని పిలిచారు. ఆయన మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాజుగా నువ్వు పిలవాలి, ఆయన ప్రభువుగా అంగీకరించాలి, ఆయన నీ పోషకుడని సంరక్షకుడని నువ్వు అంగీకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాత ముత్తాతల నుంచి వస్తాయని చెప్పి ఏం చేస్తారంటే క్రైస్తవులు ఉన్నవాడు కూడా చాలా మంది, ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి క్రైస్తవులు, కానీ మా వాళ్ళలో కొంతమంది ఏం చేస్తారు, మా కుటుంబస్తుల్లో ఆనాటి నుంచి వస్తుంది, అది పాటించాలి ఇది పాటించాలని చెప్తారు. కానీ కోరాహు కుమారులు అలా ఆలోచించిన వారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది యోగ్యమైందో అది మనం చేపట్టాలి. మన తాత పంచి కట్టుకున్నాడు, మనం పంచి కట్టుకున్నావా? ఆనాటి కాలంలో ఇంకా గోసులు కట్టుకున్నారు, మనం గోసులు కట్టుకుంటావా? మనం గొప్పవాళ్ళగా యోగ్యులుగా ఆలోచిస్తే మన జీవితాలు క్షణంలో దేవుడు ఏం చేస్తాడంటే రూపురేఖలు మార్చేస్తాడు. మన కుటుంబ పరిస్థితులు రూపురేఖలు మార్చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మనసులో చిన్న ప్రశ్న సంధించాలనుకుంటున్నాను నేను, దేవుడిని నువ్వు ఎలా చూస్తున్నావు? ఒకవేళ ఆయన ఉన్నదానికంటే నువ్వు ఒకవేళ తక్కువగా చూస్తున్నావేమో, ఆయనకున్న సామర్థ్యాన్ని అంచనా వేయక శక్తిహీనుడిగా బలహీనుగా ఒకవేళ అంచనా వేస్తున్నావేమో, ఆలోచించుకుందామా? ఈ కోరాహు కుమారులు ఏం చేశారంటే వాళ్ళంటారు, నీ దేవుని మందిర ద్వారం వద్ద ఉండడం మాకు ఇష్టము. వీళ్ళంటారు, చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తారు. వీళ్ళంటారు, అయ్యా నువ్వు గొప్పవాడివే, నువ్వు సైన్యముల అధిపతివే, నువ్వు రాజువే, కానీ మేము మాత్రం పిచ్చుకున్నాం అయ్యా. ఈ పిచ్చుకుల వంటి వారికి ఎక్కడ స్థానం ఇచ్చావు నువ్వు? బలిపీఠం వద్ద స్థానాన్ని ఇచ్చావు. ఈ పిచ్చుక ఎంతో అల్పమైందండి. పిచ్చుకతో పోల్చుకున్నారు ఈ కోరాహు కుమారులు. ఈ నాటకాల్లో పిచ్చులు కనబట్టలేదు, ఎందుకంటే ఈ శబ్దాలకి కాలుష్యానికి ఏమంటే ఇప్పుడున్నటువంటి క్లైమేట్ కి ఈ రేడియేషన్ కి చచ్చిపోయింది, చాలా అల్పమైనది. ఈ పిచ్చుకలతో పోల్చుకుని అంటారు, మేము భయస్తులు, మేము పిచ్చుకల మాదిరిగా పాప భయంతో, జీవిత భయంతో, భవిష్యత్తు భయంతో బాధపడే మమ్మల్ని నువ్వు నీ వద్దకు చేర్చుకున్నావు. మనం ఏ పాటి వారం అండి దేవుడి పేరు చదవడానికి, ఆయన నామంలో ప్రార్థన చేయడానికి, ఆయన సహాయం కోరుకోవడానికి మనం ఏ పాటి వారం అండి? ఆయన పరిశుద్ధుడుగా నిర్దోషిగా ఉన్నాడు, మనం పాపాత్మలం కదండి. ఈ కోరాహు కుమారులు అంటారు ఇచ్చావు. ఏమంటే ఆనాటి కాలంలో బలిపీఠాలు ఉండేవి. ఆ బలిపీఠం దగ్గర ఏం చేసినట్టు పిచ్చుకులు గూడు కట్టుకున్నాయి కదా, బయట తిరిగితే గద్దలు తొలగిపోతున్నాయి, రాబంధులు తక్కువ తొలగిపోతున్నాయి, వాళ్ళు పట్టుకుంటారు వీళ్ళు పట్టుకుంటారు, ప్రాణభయంతో అల్లాడుతున్నటువంటి పిచ్చుకలు బలిపీఠం దగ్గరికి వచ్చి నెమ్మదిగా బతికినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది.